ఇది గోవా. ప్రభాతి ఒప్పుకుంటే ఇక్కడే మా హనీమూన్ జరుపుకుంటాం. లేకపోతే సిమ్లా, మనాలి కూడా వెళ్ళొచ్చు. ప్రభాతి ఎక్కడికంటే అక్కడికి. వెంకీ, అయితే వెనక నుంచి మొత్తం నడిపించింది నువ్వే అన్నమాట. ఎస్, ఐఎమ్ నాట్ ఓన్లీ వెంకీ బట్ ఐఎమ్ ఆల్సో వెనక్కి. ఎంత ధైర్యం! అబ్బా, ఎంత ధైర్యం! ఆ లెటర్ రాసింది కూడా నువ్వేనా? రచన నాదే, నటన దర్శకత్వం మా బాస్ది. బాస్, ఎందుకు కొడుతున్నావు? నా ఫీలింగ్స్ తో ఇలా ఆడుకుంటావా? తప్పలేదు. ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడావు? ఆడపడ్డాను ప్రభా. ఆ పాట రాసింది కూడా నువ్వే కదా? ఎంత మోసం! మరి నువ్వు మాత్రం ముందు పైకి రండి చూద్దాం అన్ను పైకి పిలవలా? నేను పిలిచింది నిన్ను. ఆహా, పైకి వచ్చిన మాత్రం నేను కాదు కదా, ఉంగరం తొడిగింది కూడా నేను కాదు కదా. పైగా శుక్రవారం కలుద్దామంటే ఉదయగారితో డిన్నర్ ప్రోగ్రామ్ పెట్టుకుని నాకు వేరే పని ఉందని చెప్తావా? వెంకీ, నేను ఉదయాన్ని కలవాలనుకున్నది అసలు విషయం చెప్పడానికి. గైస్, just relax. Hold my pinky. तेरा तरे ना ना रे ना 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 ते ना 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 ना. హలో సార్, మన ప్రోగ్రామ్ పెద్ద హిట్. అవునా? టీఆర్పీ రేటింగ్స్ టీవీ నైన్ దాటిపోయాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారా సార్, వాడిని వెంటనే డిస్మిస్ చేయండి సార్. హలో, ఒరే నానా, ఈ రోజు టీవీ చూసావా? చూశాను, అందుకే వాడిని వెంటనే డిస్మిస్ చేయడానికి వచ్చాను. ఏడ్సావు. ఈ రోజు వార్తలు ఎంతమంది జనం చూసారో తెలుసా? ఆ వెంకీ పెద్ద స్టార్ అయిపోయాడు. వాడిని ఇప్పుడు తీసేస్తే మనకి ఎంత చెడ్డ పేరు. మరి నాకు జరిగిన ద్రోహం? మన టీఆర్పీలు టీవీ 9 ని దాటాయి. ద్రోహం కన్నా టీఆర్పీలు ముఖ్యం. అంతేనంటారా? కాదంటావా? మరి నా పరిస్థితి ఏంటి సార్?